ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు ప్రభు కొరకు ప్రయాసపడే వ్యక్తివేనా? దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి విడుదలిచ్చారు. మరి అలాంటి దేవుని కొరకు నీవు ఏ విధంగా పనిచేస్తున్నావు? నీ పనులన్నిటిని చక్కబెట్టుకొని నీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు మాత్రమే దేవుని పని చేస్తున్నావా? లేక సమయం అందైనా అసమయం అందైనా దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని పని చేయడాన్ని బట్టి నేను నీ కుటుంబీకులు వ్యతిరేకిస్తున్నారా? లేక నేను అవమానిస్తున్నారా? ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా నీవు నమ్మిన సత్యాన్ని నీవు ఇతరులకు ప్రకటించాలి. నీవు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు నీ ప్రతికూల పరిస్థితులు ఆయన నీకు తోడుగా ఉండి నీవు ఏం మాట్లాడాలో ఏం చేయాలో నీకు బోధిస్తారు. దేవుని యందు నీ ప్రయాస వ్యర్థము కాదని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు కొరకు ఏ చిన్న పని చేయడానికి నీకు అవకాశం వచ్చినా రాకపోయినా అవకాశాన్ని కల్పించుకొని దేవుని కొరకు ప్రయాసపడు. అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో మరింతగా నీవు ఎదుగుదల చూస్తావు. ఆమెన్.